జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. రైతులు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. రోడ్డుపైన బైఠాయించడంతో ఇరువైపులా భారీ ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. చివరికి ధాన్యం కొనుగోలు చేస్తామని 40 కిలోలు మాత్రమే తూకం వేస్తామని అధికారులు రాతపూర్వకంగా హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు గ్రామంలోని జగిత్యాల టు కరీంనగర్ ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేపట్టారు. వరి ధాన్యం కొనుగోలు చేయాలని 40 కిలోలు మాత్రమే తూకం వేయాలని కోరుతూ రోడ్డుపై వడ్లు పోసి నిరసన తెలిపారు. ఈ ధర్నాలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్తో పాటు మండల బీజేపీ పార్టీ శ్రేణులు సైతం మద్దతు తెలిపారు. సుమారు 2 గంటలకి పైగా రోడ్డుపై బైఠాయించి రైతులు ఆందోళన చేపట్టారు. మహిళా రైతుల్ని పోలీసులు అరెస్టు చేసే ప్రయత్నం చేయగా పోలీసులు రైతులకి మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. రోడ్డుకు ఇరువైపులా 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. జిల్లా కలెక్టర్ వచ్చేంత వరకు ధర్నా విరమించేది లేదని వారు స్పష్టం చేశారు. ఇక చేసేది లేక కలెక్టర్ ఆదేశాల మేరకు 40 కిలోలు మాత్రమే తూకం వేస్తామని, త్వరలో ధాన్యం కొనుగోలు చేస్తామని కొడిమ్యాల తహసీల్దార్ రాతపూర్వకంగా హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. రైతులతో చెల్లగాటమా, రైతు ద్రోహి రేవంత్ రెడ్డి. రైతులకు మద్దతు ధర చెల్లించకుండా రైతు వారోత్సవాలు ఎలా నిర్వహిస్తారని మాజీ మంత్రి జీవన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. 15,000 పెట్టుబడి సాయం ఇస్తానని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 10,000 కూడా ఇవ్వడం లేదన్నారు. గతంలో కేసీఆర్ ₹1,00,000 రుణమాఫీ చేస్తే ఇప్పుడు 2,000 కూడా రుణమాఫీ కాలేదని ఆరోపించారు. రైతులకు పెట్టుబడి భరోసా లేదని, కొనుగోళ్ల కోసం కల్లాల్లో పడిగాపులు కాయాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోయారు. ప్రజాపాలనలో భాగంగా ఆర్భాటంగా రైతు వారోత్సవాలు నిర్వహిస్తుంటే మరి రైతు వారోత్సవాలంటే 6 కాలం కష్టపడి పండించిన పంట ధాన్యం సేకరణ, ధాన్యం కొనుగోలు ఏదైతుందో మీ రైతు వారోత్సవంలో భాగం కాదని చెప్పని టీఆర్ఎస్ పక్షాన మేము అడగదలుచుకున్నామని చెప్పండి. పెట్టుబడి సమకూర్చాలంటే ఒక ఆలోచన ధ్యేయంతో ఏదైతుందో ఎకరా 10,000 రూపాయలు సమకూరుస్తే కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తే మీ ఎకరా 15,000 ఇప్పిస్తా అని చెప్పిండా. ఇప్పుడు ఎకరా 15,000 కాదు కదా, ఉన్న 10,000 పోయిందని చెప్పంటున్నాం, ఉన్న 10,000 పోయిందని చెప్పంటున్నాం. ఇలా ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి 3 ఏళ్లు గడుస్తుంది, 3వ సంవత్సరం. నీకు అనుభవం రావాలి. లాస్ట్ ఇయర్ బై దిస్ డే ఇట్ వాజ్ 25% ప్రొక్యూర్మెంట్. ఇవాళ ఏదైతే ఇట్ నాట్ ఈవెన్ 5% ప్రొక్యూర్మెంట్ చెప్పంటున్నా. ఇది ప్రభుత్వ వైఫల్యానికి ఇంతకంటే కొంచెం నిదర్శన అవసరం లేదు అని చెప్పంటున్నా. ఇవాళ పూడూరు కేంద్రంగా కొడిమ్యాల కానీ, మల్యాల కానీ, చొప్ప నియోజకవర్గం మిత్రుడు రవిశంకర్ గారు చొరవ తీసుకునే రీతిలో రైతుల పక్షాన్ని నిలబడాలనే భావనతోని వాళ్ళు చేపట్టినటువంటి ఒక ఈ రైతు ఉద్యమంలో భాగస్వాములు అయ్యే విధంగా మరి ఇందులో మేమందరం కూడా పాల్గొనడం. అదనపు కలెక్టర్ గారి వల్ల ఈ వారం రోజులు మేడం మరి ఒక అష్యూరెన్స్ ఇచ్చింది కాబట్టి మరి దీన్ని విరమించుకోవడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులని రోడ్డు మీదకి తెచ్చిందన్నారు మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. నెల రోజులుగా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులకి గురవుతున్నట్లు తెలిపారు. రైస్ మిల్లర్లతో రివ్యూ నిర్వహించకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కేవలం 32 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామంటే మిగతా ధాన్యం రైతులు ఎక్కడ అమ్ముకోవాలి అని ప్రశ్నించారు. ఏం సాధించామని రైతు వారోత్సవాలు జరుపుకుంటున్నారని విమర్శించారు. మరి గతంలో రైతులను కడుపులో పెట్టుకుని కాపాడుకున్న కేసీఆర్ ఈరోజు రైతులను నడ్డి విరిచి ఇవాళ రోడ్డు మీదకి తీసుకొచ్చినటువంటి, రోడ్డు మీద పడేసినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చింది కనుక గత నెల రోజులుగా ఒక్క ధాన్యపు గింజ కూడా కొనకుండా, అటు రైస్ మిల్లర్లతో మాట్లాడకుండా, ఒక రివ్యూ కూడా పెట్టకుండా, ఇటు ముఖ్యమంత్రి రివ్యూ చేయడు, అటు మరి అగ్రికల్చర్ మినిస్టర్ రివ్యూ చేయడు, కలెక్టర్ కూడా రివ్యూ చేయరు. ఎవరు రివ్యూ చేయకుండా నెల రోజులుగా అన్నమో రామచంద్ర అని రైతన్న అన్నదాత అరికోస పడతా అంటే మరి వాళ్ళ రైతుల పక్షాన్ని నిలబడడం జరిగింది. ఒక కట్టపు పెడతా ఉన్నారు, 32 మాత్రమే కొంటాం. మరి మిగతా అన్ని ఎక్కడ అమ్ముకోవాలి, రైతన్న ఎక్కడ అమ్ముకోవాలని రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. మీరు సమాధానం చెప్పాలా దీనికి. అదేవిధంగా ఇవాళ రైతు వారోత్సవాలను చేస్తా ఉన్నాం. ఏం సిగ్గులేదా నీకు? ఏం ముఖం పెట్టుకుని మరి రైతు వారోత్సవాలు చేస్తా ఉన్నావు? బ్రహ్మాండంగా కొనుగోలు చేస్తున్నావనా? రైతు చచ్చిపోతే 5 లక్షల బీమా ఇస్తున్నావనా? పంటల బీమా చేసినావనా? ఇవాళ
ఎందుకు ఏం ముఖం పెట్టుకొని ఇవాళ రైతు వారోత్సవాలు చేస్తున్నాం అని చెప్పి నేను ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన అడుగుతా ఉన్నాను. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రాలను మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ యాదవ్, మాజీ జెడ్పీటీసీ వంగళ తిరుపతి రెడ్డి పరిశీలించారు. రైతు సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో వడ్లు, మొక్కజొన్నల కొనుగోలు వేగవంతం చేయకపోతే అన్నదాతలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. మొక్కజొన్న సెంటర్లకు గన్నీ బ్యాగులు సైతం సరఫరా చేయలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. రైతులు మక్కలు కాంటాలు పెట్టుకోవాలంటే ఏ రోజున లేని కొత్త విధంగా తమ్ము వేయాలని చెప్పి రైతులను అక్కడికి పోతే వాళ్ళు ఆన్లైన్ పనిచేయట్లేదంటారు. ఈడికి వస్తే ఈ కొనుగోలు కావు. రైతులకు శృతిలు తెచ్చుకొని మీరే బాధాను కుట్టుకున్నట్లయితే చినిపోయిన సంచులు ఇస్తాం, ఆ సంచులు మీరే కుట్టుకున్నట్లయితే మేము ధాన్యాన్ని సేకరిస్తామని చెప్పి చెప్పడం, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు సొమ్మచిల్లినట్టు చూడడం, అప్పుడేదో అసెంబ్లీలలో పెద్ద పెద్ద మాటలు చెప్పి మేము రైతులకు అండగా ఉంటామని చెప్పి మేనిఫెస్టోలో రోజు తీసుకున్న రిపోర్ట్ ప్రకారం 27 సెంటర్లకు గాను 40 నుంచి 45 లారీల వడ్లే మాత్రమే పోయినాయి. మక్కలు ఒక 5-6 లారీలే పోయినాయి అనేది కూడా మరి సెంటర్ ఇన్ఛార్జ్ చెప్పడం జరిగింది. మరి గౌరవ ఎమ్మెల్యే గారిని, అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారు అయితే రోజు అన్ని మార్కెట్ తిరుగుతూ ఉండు. ఆయన తిరుగుడు చూస్తే మరి ఆయన ఏ మార్కెట్ పోతే ఆ మార్కెట్ అల్లకిలో ఒక్క లారీ కూడా ఇప్పటి వరకు పోలే. మరి వాళ్ళు చూడడం, రైతులను మభ్యపెట్టడం, పేపర్లు ఇచ్చుకోవడమే జరుగుతుంది తప్ప ఇప్పటి వరకు ఏ మార్కెట్లో కూడా ఇప్పటి వరకు ఖాళీ కాలేదు.